పార్టీల పరంగా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పినప్పటికీ అంటే వాళ్ళు అనటం ఏంటి, అసలు నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కదా ఆయన ముఖ్యమంత్రి అవుతాడో లేదో అన్న విషయం, వాళ్ళు రారు కాబట్టి అది అసలు అవని పని అనేది. అండ్ కాంగ్రెస్ పార్టీలో మనం కూడా చూస్తాము, దాన్ని వాళ్ళకి సీల్డ్ కవర్ అని పేరు పెట్టినప్పటికీ కోర్స్ హైకమాండ్ ఎవరు చెప్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు, అదే డిసైడ్ అవుతుంది. మార్చిన సందర్భాలు కూడా ఇప్పటివరకు మనకి నరసింహనాయుడు గారు గతంలో చూసాం. బట్ రేవంత్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ వెనుక కారణాలు ఏంటని, నిజంగానే ఏదో ఉండుండొచ్చా ఆయనకి అధిష్టానం నుంచి, ఆ అధిష్టానం ఆశీస్సులు పూర్తి స్థాయిలో ఉన్నాయనుకోవాలా, లేకపోతే దాంట్లో ఇంకేమైనా అంతరార్థం ఉందా, ఏమనుకో? యోయో వీక్షకులకు, మీకు ప్యానల్ మిత్రులకు గుడ్ ఈవినింగ్. ఇప్పుడే మనకు తెలిసినటువంటి న్యూస్, ఈశ్వర్ గారు చనిపోవడం జరిగింది. నిజంగా ఇది బాధాకరమైనటువంటి విషయం. ప్రధానంగా మీ ఛానల్ ద్వారా ఈ మామూలు కామన్ మెన్కి ఒక మెసేజ్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏ ఉద్యమ పోరాటాలకు కానీ మీరు మీ కుటుంబ సభ్యులను బలిపశువులు కాకండి, చేయకండి. ఎందుకంటే నాయకులు మీకంటే ఎక్కువగా పోరాటాలు చేస్తున్నారు, వాళ్ళ లబ్ధిదారులు, వాళ్ళు బెనిఫిషియర్స్ అయినా కూడా ఏ నాయకుడు కూడా ఎప్పుడు కూడా ఏ ఉద్యమంలో చనిపోవట్లేదు. కామన్ మెన్ మాత్రమే చనిపోతున్నారు. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచించుకొని మీరు ఇటువంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దని నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, రేవంత్ రెడ్డి గారిని ఏ సందర్భంలో అన్నారు? మిమ్మల్ని మీలాంటివి మీడియా ఛానల్స్ వాళ్ళు వెళ్ళి ఏదో ఒక సబ్జెక్టు మీద డిస్కషన్ చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో మీరు సీఎం మీరు ఉంటారంటారా, లేకపోతే ప్రభుత్వం మీద వస్తుందంటారా అంటే సందర్భోచితంగా మాట్లాడడం వేరు. కానీ ఆయనంతలో ఆయనే ప్రకటించుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఒకటి ప్రధానంగా ఏంటి అంటే, గతంలో ఒక 65 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్రలు తీస్తే ఈ దేశంలో సుమారుగా 9 రాష్ట్రాలలో 5 సంవత్సరాల టర్మ్లో 3 నుండి 4 ముఖ్యమంత్రుల్ని మార్చినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీకి అది ఆనవాయితీ, వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యం, వాళ్ళ యొక్క అలవాటు. అయితే ఇవాళ వచ్చిన సమస్య అంతా ఎక్కడంటే, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పడుకున్నోని లేపి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక కొత్త స్లోగన్ పట్టుకొని ఆయన సేఫ్ గేమ్ ఆడింది వాస్తవానికి. అంటే ఒక బలమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, కాదనడం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ అధిష్టానం ఆశీస్సుల కోసం లేని ఆలోచనను క్రియేట్ చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి అని అంటేసరికి సోనియా గాంధీ గారికి అవకాశం ఎలా లేదు. కాబట్టి నా కొడుకును ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆలోచన ఒక బలమైనటువంటి నాయకుడు, పెద్ద రాష్ట్రమైనటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి రిప్రజెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి అని ఒక లేని ఆశను చిగురింపజేసిండు అక్కడ. అయితే ఇవాళ బీహార్ ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితిలో ఈయన స్వయంగా పార్టీని లీడ్ చేసుకుంటూ, లేకపోతే పార్టీకి అంబాసిడర్గా ఉండి క్యాంపెయిన్ చేస్తే కూడా అక్కడ 4 శాసనసభ ఎన్నికలు వచ్చినాయి. అంటే ఇప్పుడు అక్కడ ఆయన ప్రధానమైనటువంటి పాత్ర పోషించినప్పుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆయన భుజస్కంధాల మీద ఈ పార్టీ పగ్గాలు చేసి అధికారం నుండి మార్పిడి తీసుకొచ్చినమాట వాస్తవం, అందులో సందేహం లేదు. అంటే ప్రజలు కూడా ఒకవైపు ఉన్నప్పుడు ఒక తీరు మాట్లాడతారు, ఒకవైపు వచ్చేసరికి ఇంకో తీరు మాట్లాడతారు. గుర్రం స్వారీ ఎవరైనా చేయొచ్చు అంటారు, కానీ స్వారీ చేస్తే తెలుస్తుంది సమస్య ఎక్కడ ఉంది అనేది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా అదే ఉంది. గతంలో అతను కేసీఆర్ గారు ఏదో తప్పులు చేశారు, ఇదంతా నేను వస్తే మారుస్తానన్నారు, నమ్మారు ప్రజలు, సహజం అది. కానీ ఇక్కడ చేయలేకపోతున్నాడు కదా. అంటే ఏవైతే కమిట్మెంట్స్, దానికి ప్రధానమైనటువంటి ప్రతిదానికి డబ్బులకు ప్రధానమైనటువంటి కారణమని ప్రభుత్వం చెప్తుంది, కానీ ఈ సమస్యలు ఉన్నాయని మీకు ముందే తెలుసు కదా, అది ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ఉద్యోగస్తులు కానీ, రిటైర్డ్ వాళ్ళు కానీ, మహిళలు కానీ, కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కానీ, కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు. ఇక్కడే సమస్య వచ్చింది. అంటే మీరు ఒక ఫాల్స్ కమిట్మెంట్ ఇచ్చిండ్రు అనేది ఒక ప్రస్ఫుటమైనటువంటి, కౌలుదారులు కావచ్చు, లేకపోతే సన్నబియ్యం కావచ్చు, లేకపోతే ఏవైనా కూడా చాలా విషయాలలో ఫెయిల్యూర్ అయినమాట వాస్తవం. ఇట్ ఈస్ ఓపెన్ సీక్రెట్. వాళ్ళు వద్దన్నా, అవునన్నా, కాదన్నా, ఇట్ ఈస్ ఏ క్లియర్ కట్. అదేవిధంగా నేను వివిధ ఛానళ్ళలో కూడా గతంలో కూడా మాట్లాడాను. మీకు బీసీల గురించి ఒక రిజర్వేషన్ 42% రిజర్వేషన్స్ ఉండాలి అనేటువంటి ఒక మా రాహుల్ గాంధీ గారు చెప్పారు. మా రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పారు అని అంటే, రాహుల్ గాంధీ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఏమనంటే, మీకు 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, మీకు నిజంగా చిత్తశుద్ధిగా అనుకుంటే
మీకు నిజంగా వాళ్ళ అభివృద్ధి కాంక్షిస్తే 42% మీరు మీ మంత్రివర్గంలో ఇవ్వండి, 42% మీ శాసనసభ్యుల్లో ఇవ్వండి. ఇవ్వట్లే కదా. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకో 10 సంవత్సరాలు అని అంటుంటే స్థానిక సంస్థలలో 42% మేము రిజర్వేషన్స్ ఇస్తామని అనుకుంటూనే, అంటే మీరు ఎంతసేపు మీరు పాలించబడతారు తప్ప పాలించలేరు, ఇది 10 సంవత్సరాల వరకు మీ ఆశలు అడియాశలే అనేది ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. అది బీసీలకు, మేధావులకు, ఆ సంఘ నాయకులకు అర్థమవుతుంది. అంటే నువ్వే ముఖ్యమంత్రి, ఇంకో 10 సంవత్సరాలు ఉంటాయి, వీళ్ళంతా ఏం కావాలి అంటే స్కోపే లేదనేటువంటి ఇండికేషన్ అక్కడ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇది పార్టీకి చాలా డ్యామేజ్. అది కూడా స్థానిక సంస్థలలో జరిగేటువంటి కోణంలో సుప్రీంకోర్టులో కానివ్వండి, లేకపోతే ఇక్కడ హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టులో కానీ తీర్పులు నడిపిస్తున్నట్టు, కోర్టు కేసులు నడుస్తున్నటువంటి సందర్భంలో అటువంటి కామెంట్ చేయడం ఆ కాంగ్రెస్ పార్టీకే డ్యామేజ్ అవుతుంది. అదే దాంతోపాటు నెక్స్ట్ వీళ్ళ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. రాహుల్ గాంధీ గారికి టచ్లో ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు, సోనియా గాంధీ గారికి టచ్లో ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కడో ఒక చిన్న ఇండికేషన్ పోతూ ఉంటుంటాయి. పోయేసరికి అదే ఆ లీక్ ఏమైనా అయి ఉంటే మారుస్తారంట కదా, కొంచెం అధిష్టానం అసంతృప్తిగా ఉందంట కదా ఈ విషయంలో అని ఎక్కడో అన్నదాన్ని వీళ్ళు తీసుకొచ్చి ఇంకా కొంచెం పెద్దగా చేస్తారు. ఈ పెద్దగా చేసేదాన్ని కప్పిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి? మరి ఇటువంటి వేదికల పైన నేనే ఉంటున్నా అన్నారు. అంటే అక్కడ ఏంటి, 10 సంవత్సరాలు ఆయన్నే బహాటంగా స్టేజ్ల పైన అంటున్నారు. అంటే ప్రజలకు నేను ఇండైరెక్ట్గా నేనున్నా, నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అని. కానీ ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా అని చెప్పుకోవడానికి ఇది ఒక బలపరీక్ష లాగా అవసరం ఎందుకు? మీకు ఇచ్చిన వాగ్దానాలకు నేనుంటా, నేను మీకు ముందుంటా, వేరే ప్రతిపక్ష పార్టీలను నమ్మకండి, అసత్యాలను నమ్మకండి, అది నా బాధ్యత అని చెప్తే గౌరవంగా ఉంటుంది. కానీ నేనే 10 సంవత్సరాలు ఉంటా అనేది అది అశాశ్వతం, అది జరగని పని. అది ఆర్థిక భారమే కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే ప్రతిపక్ష పార్టీ, కామన్ మెన్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈయన డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేగా లేదు, ఒక మంత్రిగా పనిచేయనటువంటి అనుభవం లేని వ్యక్తి. అసలు ఈయన 6 నెలలకే ఉద్యోగం ఊడిపోతుంది అన్నారు. కానీ మరి ఆయన కూడా సక్సెస్ఫుల్గా 2 years చేశాడు కదా. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పవర్ ఉంది అనుకోండి, డెడికేషన్ అండ్ పవర్, డెడికేషన్ ఉండి పవర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ డౌన్ ద లెవెల్ అందరు సెట్ అవుతారు. ఎప్పుడైతే అధిష్టానం నుండి కొంచెం వీళ్ళకు కాన్ఫిడెన్స్ లూజ్ చేశారనుకోండి, ప్రతి ఒక్కడు చేతగానోడు కూడా విమర్శిస్తుంటాడు. చేతగానోడు కూడా ఇప్పుడు స్టార్టింగ్లో హనుమంతరావు గారు ఉన్నారు. హనుమంతరావు గారు రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏం మాట్లాడారు? మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నాడా? అంటే ఏంటి, అక్కడ ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని డిస్టర్బ్ చేయడం సాధ్యం కాదు, ఈయన ఉంటాడు అని అనుకున్నప్పుడు సెటిల్ అవ్వండి. ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు క్రియేట్ చేసేసి ఇంకొక వర్గాలు డైరెక్ట్ చెప్పలేకుండా వాళ్ళకు ఉన్నటువంటి మంత్రివర్గమే కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి శాసనసభ్యులే కావచ్చు, ఇటువంటి ప్రోపగండాన్ని క్రియేట్ చేస్తే అటు శాసనసభ్యుల్లో కానీ మంత్రివర్గంలో కానీ ఒక కాన్ఫిడెన్స్ కూలిపోతే మళ్ళీ నా వెనకాల ఎక్కడ గోతులు దొరుకుతారు అనే దానికి ఒక క్లారిటీ ఇస్తున్నాడు. దానికోసం ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, తప్పలేదు. ఎందుకంటే ఆయన సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి తప్పేం లేదు. ఎందుకంటే ఎటువంటి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కొంత ఇంటెలిజెన్స్ వర్గం ఉంటుంది, ఆయనకు కూడా కొంతమంది కోవటలు ఉంటారు, ఆయనకు కూడా కొంతమంది పార్టీలో శ్రేయోభిలాషులు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. ఎవరికి ఉండే కనెక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అది ఎక్కడో కొంచెం స్మెల్ అయి ఉంటుంది. సో దానికోసం క్లారిటీ ఇస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు సోదరుడు అంటున్నారు సీల్ కవర్ అది అని అంటున్నారు. అంటే ప్రజలు, నాయుడు గారు ఏమంటున్నారు, అసలు ప్రజలు వీళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా నెక్స్ట్ అని. ప్రజలు కాదు, ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం ఇవ్వాలి. ప్రజలు పార్టీకి ఇస్తారు, కానీ ముఖ్యమంత్రికి అధిష్టానం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ లేని వీళ్ళు ఎవరు కూడా నడవలేరు. అంటే ఒక ముఖ్యమంత్రుల్ని ఎందుకు మారుస్తారో వీళ్ళ దగ్గర ఒక క్లారిటీ ఉండదు. గతంలో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకున్నా, అక్కడ తీసుకున్నా, లేకపోతే ఏ విషయంలో తీసుకున్నా, అప్పుడు వీళ్ళకి క్లారిటీ లేని, ఒక రీజన్ లేకుండా మార్చిన సందర్భం ఉంది. ఉదాహరణకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఒకసారి అసమర్థుడు అన్నాక మళ్ళీ ఒకసారి ఎలా అవకాశం ఇస్తారు? అంటే చెన్నారెడ్డి గారు ఉన్నారు. చెన్నారెడ్డి గారు ఏదో ఒక రీజన్తో అసమర్థత, లేకపోతే మీకేంటో మళ్ళీ మీకు మరొకసారి ముఖ్యమంత్రి ఎలా ఇస్తారు? అంటే రీజన్ ఉండదు. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ చాలా తేడా. అప్పుడు కొంచెం పవర్ఫుల్ ఉంది, ఇప్పుడు అధిష్టానం కూడా అంత పవర్ లేదు. సోనియా గాంధీ వయసు రీత్యా కావచ్చు,
రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలే కావచ్చు, దేశంలో దేశంలో ఉన్నటువంటి పార్టీ పరిస్థితులు కావచ్చు, లేకపోతే వాళ్ళ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కాంట్రిబ్యూషన్లో వీళ్ళు ఆటోమేటిక్గా వీక్ అయ్యారు. ప్రజలు కూడా ఆశీర్వదిస్తలేరు. మీరు జోడో యాత్ర, గో యాత్ర, బ్యాగ్ జాత ఏం పెట్టినా కూడా, ఓట్ చోరీ అన్న ఏదన్నా కూడా ఆశీర్వదిస్తలేదు. మీరు ఎక్కడెక్కడైతే తిరిగినో అక్కడనే మీరు గెలవలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి వచ్చి ఆయన వాళ్ళు ఏం చెప్తారు ఇంటర్నల్గా అంటే ఈయనే చెప్తాడు, నేను పాతాళంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని నేను అధికారంలో తీసుకొచ్చిన, నీకంటే నేనే గొప్ప అంటాడు. చెప్పకనే చెప్తాడు. అంటే ఆత్మస్థైర్యం ఎవరికైనా ఉంటుంది, తప్పు కాదు. ఎందుకంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి గతంలో ఉన్నదని ఇప్పుడేముందని తర్వాత విషయం, గతంలో ఉన్న పరిస్థితుల నుండి కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించిన మాట వాస్తవం, అధికారంలో తీసుకొచ్చిన మాట వాస్తవం, నడిపిస్తున్న మాట వాస్తవం. ఓకే, ఒక జర్నీ అన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి, అది సహజం. అదేవిధంగా ఉద్యమకారుల విషయం మాట్లాడుతున్నారు సోదరుడు. ఉద్యమకారులు అసలు ఈ ప్రభుత్వాలు ఏర్పడడానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ బదిలీ అయిన విషయంలో కానీ ఎప్పుడు కూడా సోషల్ మీడియా కానీ లేకపోతే ఉద్యమకారులు లేనటువంటి ఉద్యమకారులకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే లక్షల మందిని, కోట్ల మందిని చైతన్యవంతులు చేసేటువంటి ఒక ఆయుధం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధాన్ని వీళ్ళు ఎప్పుడు కూడా అంటే భుజం మీద చేసుకుంటూనే తొక్కుతుంటారు. ఇట్లా భుజం మీద చేసి నువ్వు బాగా ఉన్నారా అని అనుకుంటూనే గట్టిగొత్తుతుంటారు. ఇది ఇలా ఉద్యమకారులకు గత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానీ చేస్తున్నది అదే. ఎందుకంటే ఉద్యమకారులు బాగుపడితే వాళ్ళు ఇంకా 4 పాటలు ఎక్కువ పడతారు. బాగుపడకపోతే వాడు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మొత్తం కుమిలిపోతే వాడు ఒక 100 మంది చచ్చిపోయినా సంతోషపడేటువంటి వాళ్ళు ఈ రాజకీయ నాయకులు. అందుకే కదా మరి ఇప్పుడు 1000 ఎకరాలు 100 ఎకరాల కోసము ఇచ్చేటువంటి ఇవాళ 250 గజాలు ఇస్తే ఒక ఎకరంలో కనీసం ఒక 20 మంది ఉద్యమకారులకి ఇవ్వచ్చు. ఒక అవుట్స్కట్స్లో 100,00,000 మంది లేరు కదా మన దగ్గర ఉద్యమకారులు, ఒక 1000 మంది ఉద్యమకారులు ఉన్నారు. ఇవ్వచ్చు కదా. ఒక 5 ఎకరాల భూమి లేదా, ఏ చివరిలోనో వాళ్ళు అడగలేగా హైదరాబాద్ బంజారాహిల్స్లో కావాలనో లేకపోతే ట్యాంక్ బండ్ పక్కకు కావాలో, సెక్రటరియట్ పక్కకు కావాలని అనలే కదా. అంటే ఎప్పుడు కూడా ఏ శక్తులైతే ప్రభావితం చేయగలుగుతాయో, ఏ శక్తులు అయితే రాజ్యాధికారాన్ని మార్చగలిగే శక్తి ఉంటుందో ఆ శక్తులను ఎదగకుండా చేసేదే రాజ్యాధికారం. గతంలో కూడా నిరుద్యోగుల విషయం అదే, గతంలో విద్యార్థుల విషయంలో అదే చేసిండ్రు. ఆ నిరుద్యోగులు ఆ విద్యార్థుల ద్వారానే కదా వీళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగస్తులు వాళ్ళ ద్వారానే కదా వీళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఉద్యమకారులు లేని ప్రభుత్వం ఏర్పడలే, విద్యార్థులు లేని ప్రభుత్వాలు ఏర్పడలే, నిరుద్యోగులు లేని పోరాటం చేయని ప్రభుత్వాలు ఏర్పడలే. ఇవన్నీ గత ప్రభుత్వం కూడా మోసం చేసింది, దగా చేసింది. ఈ ప్రభుత్వం కూడా ఆ ఒరవడితోనే నడుస్తుంది. అందుకని ఇవాళ కొత్తగా ఉద్యమకారులకు ఏదో చేస్తారని ఆలోచించుకోవడం కూడా అది మూర్ఖత్వం కాదు, బాధాకరం. ఎందుకంటే ఒక మనిషిని నమ్మినప్పుడే మోసం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాల యొక్క ఒరవడి, ఈ ప్రభుత్వాల యొక్క నైజం, ఈ ప్రభుత్వాల యొక్క ఆకాంక్ష ఆ దిశగానే పయనిస్తుంది తప్ప అందులో ఎటువంటి మార్పులు లేవు. ఇవాళ ఉదాహరణకు రీసెంట్గా ఆయన చనిపోయారు కదా, అందశ్రీ గారికి చనిపోయారు. మరి గతంలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు, గతంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళకు అవసరం ఉన్నటువంటి పేర్లు మార్చుకుంటారు, వాళ్ళకు అవసరం వస్తేనేమో స్మృతివనం అంటారు, వాళ్ళకు అవసరం అంటే ఎక్కడ వర్కౌట్ అవుతుంది మైల్ రాయి, ఎక్కడ మైలేజ్ వస్తుంది దాన్ని మాత్రమే కాపాడుకుంటూ ప్రయాణం జరిగిస్తారు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి అయితే ఉంటుందని నేను అనుకోవట్లేదు. బై ఎలక్షన్స్ సోదరుడు అన్నారు, బై ఎలక్షన్స్ ఒరవడి జనరల్ ఎలక్షన్స్ ఒరవడి కంపేర్ చేయమని అన్నారు. మరి గతంలో కూడా ఇప్పుడు ఇలా జూబ్లీస్ ఓడిపోయినాక జర సరం తగ్గింది కానీ బీజేపీ వాళ్ళకు, లేకపోతే మరి మేము బీజేపీ దుబ్బాక మేమే గెలిచినాం, హుజరాబాద్ మేమే గెలిచినాం, ఇంకో దగ్గర మేమే గెలిచినాం, మా గ్రాఫిట్లో పెరుగుతుందని వాళ్ళే అన్నారు. అంటే ఒకసారి రిజల్ట్ ఒక తీరుకి వస్తే ఒక తీరు, ఇంకోసారి రిజల్ట్ ఒక తీరు వస్తే ఇంకో తీరు మాట్లాడదు. అది ఎవరైనా కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు కావచ్చు. అంటే గతంలో బీజేపీ పార్టీ సోదరులు మీడియా రిప్రజెంట్ చేసేటోళ్ళు అనలేదా, మేము ప్రతి ఎన్నికల్లో మేమే గెలుస్తున్నాం, మేము బాగా వేస్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో దిక్సూచి మేమే, వేగుచూక్క మేమే అని అన్నారు. ఓకే, ఆశ ఉండడం తప్పంటలేదు, కానీ వాటిని బెంచ్ మార్క్ కాదు అని అనుకున్నప్పుడు, జనరల్ ఎలక్షన్లో ఒరవడి బాగా వేరే ఉంటుంది అని అనుకున్నప్పుడు, దుబ్బాక ఎలక్షన్లో గెలిచినప్పుడు సంతోషించారు కదా, అదే మీకు ఇండికేషన్ అని అన్నారు కదా. ఇవాళ మరి జనరల్ ఎలక్షన్లో ఒరవడి ఎందుకు
అంటే రెండు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ వాళ్ళు రెండు గెలిచింది కాబట్టి మళ్ళీ మూడోది ఎక్కడైనా వస్తే గెలిస్తే మళ్ళీ కష్టమైతే అని వాళ్ళు ముందు జాగ్రత్త మూడేళ్ల ముందే ఇవి ఒకేలా నువ్వు ఇంకో రెండు గెలిచినా కూడా నువ్వేం పెద్దగా సంతోషించకు, ఇది కామన్, అప్పుడు వేరే ఉంటుంది అని చెప్పడానికి రామ్మూర్తి నాయుడు గారు చేస్తున్నాడు.